ఈశ్రమ్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఈశ్రమ్ కార్డ్ అప్లై చేయాలన్నా ఫస్ట్ మన గూగుల్ బ్రౌజర్లోకి వెళ్ళి అక్కడ ఈశ్రమ్ కార్డ్ అని చెప్పేసి సెర్చ్ చేయాలి. మన గూగుల్ బ్రౌజర్కి వెళ్ళి ఈశ్రమ్ కార్డ్ సెర్చ్ చేస్తే ఫస్ట్ వస్తుంది ఈశ్రమ్ అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. అక్కడ గో టు మెయిన్ పేజ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి పైనకి స్క్రోల్ చేస్తూ ఉంటే అక్కడ వన్ స్టాప్ సొల్యూషన్ ఈశ్రమ్ అని వచ్చింది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. అక్కడ ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది కదా, అక్కడ మనకి ఆధార్‌కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటదో ఆ నంబర్‌ని దాంట్లో ఎంటర్ చేయాలి. ఆ నంబర్ దాంట్లో ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఒక క్యాప్చా ఉంటది. ఆ క్యాప్చాని పర్ఫెక్ట్ అది ఏదుంటది ఎగ్జాక్ట్‌లీ అది కొట్టేసి అక్కడ యెస్ ఆర్ నో ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓ అది మీకు ఉండేదని ఉంటే దానికి యెస్ ఆర్ నో అని చెప్పేసి యెస్ అయితే యెస్, నో అయితే నో అని పెట్టేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ నంబర్ ఇచ్చామో ఆ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీని దాంట్లో ఎంటర్ చేసి మళ్ళీ ఇక్కడ ఒక క్యాప్చా వస్తది. ఆ క్యాప్చాని క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్ దాంట్లో ఎంటర్ చేసి ఆ తర్వాత మళ్ళీ సబ్మిట్ కొట్టాలి మనం. ఓటీపీ ప్లస్ క్యాప్చా ఆ రెండిటిని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. అలా సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నంబర్ అడుగుతుంది. మన 12 డిజిట్ ఆధార్ నంబర్ ఉంటుంది కదా, ఆధార్ నంబర్ని 3 బాక్సెస్ ఫిల్ చేయాలి. ఆ ఫిల్ చేసిన తర్వాత మనకి ఓటీపీ వస్తది. ఓటీపీ మళ్ళీ ఇక్కడ క్యాప్చా ఉంటుంది కదా, క్యాప్చా ఎంటర్ చేసి అక్కడ అగ్రీ కొట్టి సబ్మిట్ కొడితే ఓటీపీ వస్తది. నాకు ఆల్రెడీ ఈశ్రమ్ కార్డ్ ఉంది కాబట్టి దిస్ ఆధార్ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ ఆన్ ఈశ్రమ్ కార్డ్ టు అప్డేట్ ప్రొఫైల్ డౌన్లోడ్ యూఏఎన్ కార్డ్ ప్లీజ్ అని వస్తుంది. సో మీకు ఎవరికైనా లేకపోతే మీరు చేసుకోవచ్చు, ఉన్న వాళ్ళకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.